జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయ స్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రెయిన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి. ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది. అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1, 2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. కర్కాటక రాశి, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా? కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మొదటి 2 రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతమవుతాయి. వైవాహిక జీవితంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఏదన్నా అంటే ఏమంటారు, కొత్తగా బిజినెస్ కోసం, ఐడియాస్ కోసం ఏమన్నా చూస్తూ ఉంటే కనుక మొదటి 2 రోజుల్లో మీకు మంచి ఐడియాస్ ఎవరో ఒకళ్ళ ద్వారా లేదా మీ మస్తిష్కంలో మీ అంతట మీకైనా సరే తట్టుతాయి. చక్కగా తడతాయి. ఇది మొదటి 2 రోజులు ఉంది. తర్వాత ఈ వారం మంగళవారం పూట ప్రత్యేకించి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఏ విషయంలో హెల్త్ ప్రాబ్లమ్ అంటే స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, లేదా అజీర్తి సమస్యలు కానివ్వండి, స్లైట్‌గా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఇలాంటివి ఏవన్నా రావడానికి చాలా స్వల్పంగా అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం వరకు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఇక మనం విడివిడిగా అందరి గురించి మాట్లాడుకుంటే ఉద్యోగస్తులకి ఈ వారం ఎలా ఉందో మనం మొదటగా చూద్దాం. ఉద్యోగస్తులకి ఈ వారం చక్కగా ఉంది. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా బాగా ఉంది. అసలు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతకు ముందుతో పోలిస్తే మీకు మీకే అర్థమవుతుంది. చాలా విషయాల్లో మీకు చాలా పరిణితి వచ్చింది. ఇదివరకు ఇదే విషయం వస్తే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళము, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాము. అని మీకు మీకే ఆలోచన వస్తుంది. అంటే మీరెంత పరిణితి చెందారో మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ వారము. ఇది అర్థమవ్వడం వల్ల ఏంటంటే, ఇంకా మీకు ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీకేంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇలా మీకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరిగే వారం కాబట్టి మీకిలాంటి పరిస్థితులు ఈ వారం గోచార గ్రహస్థితులు ఇలాంటి ఆలోచనలని ఈ వారం గోచార గ్రహస్థితులు మీకు కలగజేస్తున్నాయి. అందువల్ల ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ వారం బాగుంది. ఇక మనం వ్యాపారం చేసే వాళ్ళకి పరిశీలిద్దాం. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది ఈ వారము. అంతే రివర్స్‌లో ఉంటుంది. ఈ రివర్స్ అంటే ఏంటంటే, మీరు అనుకోకుండా మీకు ఇన్‌కమ్ రూట్ అవుతుంది ఈ వారము. అనుకోకుండా ఇన్‌కమ్ రూట్ అవుతుందంటే అరే! ఇది మన లెక్కలో లేదు కదా! ఏదో ఒకటి ఇన్‌కమ్ పరంగా ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. బిజినెస్ పరంగానే ప్రాఫిటబుల్‌గానే ఉంటుంది. మీకు ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. అనుకోనిది ఏదన్నా కలిసొచ్చే అంశం ఉంటుందండి. సో, ఇది మన లెక్కలో లేదు కదా అని మీరు అనుకుంటారు. బట్ ఏదో ఒకటి మంచి అంశం అయితే ఈ వారంలో డెఫినిట్‌గా మీకు చోటు చేసుకుంటుంది బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా. అలాగే మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకొక పాయింట్ ఏంటంటే స్పెషల్ పాయింట్, మీరేదన్నా అనుకోకుండా దాచడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ ఐటెమ్ కొనుక్కోవడానికి కానియండి, లేదా మనీ ఇన్వెస్ట్‌మెంట్‌కి లేదా మనీ సేవింగ్‌కి అవకాశం డెస్టినీ మీకు ఈ వారం క్రియేట్ చేస్తూ ఉంది. ఇది వ్యాపారస్తులకి ఈ విషయం వర్తిస్తుంది. ఇది ఇది వ్యాపారస్తులకి ఈ వారము. అలాగే మనం గృహిణులకి చూద్దాం. గృహిణులకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. ఆరోగ్య సమస్యలు ఇలాంటివి అంటే మొదట మనం తెలుసుకుందాం. మంగళవారం పూట ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇది అందరికీ వర్తిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు ఇలా లేదు అందరికీ వర్తిస్తుంది. సో, అదొకటి మనం మినహాయిస్తే మిగతా ఒకవేళ మీ జన్మజాతకంలో అసలు ఈ ప్రాబ్లమ్ సూచించేది లేకుండా చాలా స్ట్రాంగ్‌గా హెల్త్ ఉందంటే కనుక ఈ పాయింట్ మీరు ఇగ్నోర్ కూడా చేయొచ్చు. మీరు చూడను కూడా చూడకపోవచ్చు ఈ పాయింట్‌ని. మనం గృహిణులందరికీ కూడా చూస్తే కనుక ఈ వారం చాలా బాగా ఉంది. గృహిణులకి ఈ వారం కొన్ని మంచి శుభ పరంపర అంటే ఇంట్లో వాళ్ళతోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోని వాళ్ళ పురోభివృద్ధి చూసి మీకు సంతోషం కలుగుతుంది. మీకు కూడా చాలా అంటే పరిణితి, మానసిక పరిణితి అది చాలా పెరుగుతుంది. అది మీరు గమనిస్తూ ఉంటారు.
మీ ఆలోచన సరళి మొత్తం కూడా మారిపోతుంది ఇప్పుడు ఈ వీక్ నుంచి. మారి అంటే గోచార గ్రహస్థితులు ఎలా వర్కింగ్ చేస్తూ ఉన్నాయంటే, ఇప్పుడు ఇల్లాలే కదా ఇంటికి దీపము. అలాగా మీరు చాలా ధైర్యంగా, స్ఫూర్తిని మీ ఇంట్లో వాళ్ళకి నింపగలిగే విధంగా మిమ్మల్ని ఇప్పుడున్న ఈ గోచారం తయారు చేస్తూ ఉంది. ఇది ఈ వారము గృహిణులకి జరిగే మార్పులు అండ్ గృహిణులకి సంబంధించిన అంశాలు. అలాగే విద్యార్థినులకి. ఈ వారం విద్యార్థినులకి చాలా బాగా ఉంది. అంటే చాలా మీరు విద్యార్థినులు అయితే కనుక మీ తల్లిదండ్రులకి కూడా ఈ వారం ప్లస్‌గా ఉంది. మీ గోచర గ్రహిత అంటే మీరు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టారు. మీరు విద్యార్థులు అంటే మీ పేరెంట్స్‌కి చాలా బాగా ఉంటుంది. అలాగే మీకు కూడా చాలా బాగా ఉంది. విద్యార్థినులకి తల్లిదండ్రుల సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, అలాగే మీరు టీచర్స్ సపోర్టు అందరివి ఏకకాలంలో ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ బూస్టప్ అయ్యే సమయము ఈ సమయం గోచారంలో మీకు కలగజేస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కి అత్యద్భుతమైన సమయం. చాలా బాగా ఉంది. చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఇదేంటంటే సంతోషం సగం బలం అన్నట్లు ఈ వారం మీకు తెలియకుండానే మానసిక ఆనందం ఎలా ఉంటుందంటే, ఎంత ఉంటుందంటే మీకున్న ఈ ప్రతికూలతల్ని అంటే శారీరక రుగ్మతల్ని కూడా కనిపించనీయకుండా కవర్ చేసే విధంగా మానసిక ఆనందము ఈ సీనియర్ సిటిజన్స్‌కి ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు అందరికీ కూడా కర్కాటక రాశి, కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ, ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రం. ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తి ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ తెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే, ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి, సాయంత్రం పూట చంద్రుని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు, అలా అనిపిస్తుంది. సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను, పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.